మైలారం ప్రమాదంలో మృతుల సంఖ్య గంటకు పెరుగుతోంది. ప్రస్తుతం మృతుల సంఖ్య 39కి చేరుకుంది. ఇందులో 11 మృతదేహాలను ఇప్పటివరకు గుర్తించారు. మిగిలిన మృతదేహాలు గుర్తుపట్టలేని పరిస్థితుల్లో ఉన్నాయి. దీంతో వాటికి DNA టెస్టులు నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. ఇందుకు మృతుల కుటుంబ సభ్యుల నమూనాలు సేకరించేందుకు సిద్ధమవుతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ఝాన్సీ రాణి పాషి మైలారం ప్రమాదం ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఘటనా స్థలంలోనే కూడా ఒక రివ్యూ ఏర్పాటు చేశారు. ప్రమాద స్థలంలోనే మంత్రులు అధికారులతో కలిసి ఆ ప్రమాద ఘటనకు సంబంధించి కూడా వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రమాద తీవ్రత, దీనికి సంబంధించి కంపెనీకి సంబంధించి అనుమతులు, భద్రతా ప్రమాణాల మీద కూడా సీఎం రేవంత్ రెడ్డి అందుబాటులో ఉన్న ఉన్నతాధికారుల నుంచి కూడా కొంత సమాచారాన్ని తీసుకునే ప్రయత్నం చేశారు. ఇక ప్రమాద ఘటనకు సంబంధించి దేశంలోనే అత్యంత విషాదకరమైన ఘటన నేపథ్యంలో కూడా ప్రమాద ఘటనకు సంబంధించి కూడా సమగ్ర నివేదిక ఇవ్వాలంటూ సంబంధిత అధికారులు కూడా ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి నేరుగా ఘటన జరిగిన ప్రాంతానికి పోయి ఆ ప్రాంతాన్ని సందర్భంలో కూడా సిగాచి కంపెనీకి సంబంధించిన కావచ్చు, అది సంబంధించిన కంపెనీ బాధ్యతలు కూడా అందుబాటులో ఆగ్రహం వ్యక్తం చేసిన పాస మైలారం యమపాసంగా మారింది. ప్రమాదంలో మృతుల సంఖ్య అనంతరం పెరుగుతూ పోతోంది. మృతుల సంఖ్య ఇప్పటి వరకు చూసుకుంటే 39కి చేరింది. మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. అయితే అందులో ఇప్పటి వరకు 11 మృతదేహాలను గుర్తించారు. మిగిలిన మృతదేహాలు గుర్తుపట్టలేని పరిస్థితుల్లో కనిపిస్తున్నాయి. దాంతో వాటికి DNA టెస్టులు నిర్వహించి అధికారులు ఆ కుటుంబ సభ్యులకు ఆ మృతదేహాలను అప్పగించాలని భావిస్తున్నారు. అటు కుటుంబ సభ్యుల నుంచి నమూనాలు కూడా సేకరించేందుకు సేకరిస్తున్నారు. ఆ ప్రక్రియ ఒకవైపు కొనసాగుతోంది. మరోవైపు ప్రమాద స్థలంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. SDRF, NDRF, అదేవిధంగా హైడ్రా అధికారులు ఇందులో భాగమవుతూ ఉన్నారు. శిథిలాలు తొలగిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. శిథిలాలు కింద చూసే కొద్దీ మృతదేహాలు కనిపిస్తూ ఉన్నాయి. అవి కూడా గుర్తుపట్టలేని పరిస్థితుల్లో కనిపిస్తూ ఉన్నాయి. మరోవైపు సిగాచి కంపెనీ ప్రమాద స్థలంలో రెస్క్యూ కూడా కొనసాగుతుంది. శిథిలాలు కూడా తొలగిస్తూ ఉన్నారు. ఎలాంటి వాతావరణం ఉన్నా సరే ఆ ఆపరేషన్ అయితే కొనసాగుతూనే ఉంది. ఇందులో ఎక్కువగా తమిళనాడు, ఉత్తరప్రదేశ్ వాసులే కనిపిస్తున్నారు. పొట్టకూటి కోసం వచ్చి ఇక్కడ అనంత లోకాలకు వెళ్లిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి ప్రమాద స్థలంలో పర్యటించారు, పరిశీలించారు, అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఇక అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి కిరణ్ అందుబాటులో ఉన్నారు. కిరణ్, ఝాన్సీ రాణి రియాక్టర్ పేలిన ఘటనకు సంబంధించి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు, ఉన్నతాధికారులతో కూడా పరిశీలించిన తర్వాత అందుబాటులో ఉన్న అధికారులతో రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేశారు. ప్రమాదకి ఘటనకు సంబంధించిన దారితీసిన పరిస్థితులు, ఇక ఈ కంపెనీకి సంబంధించి కూడా అనుమతులతో కావచ్చు, భద్రతా ప్రమాదాలకు సంబంధించి కూడా పూర్తి వివరాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. ముఖ్యమంత్రి నేరుగా ఫ్యాక్టరీకి సంబంధించిన ప్రాంతాన్ని పరిశీలించేందుకు వచ్చే సందర్భంలో కూడా ఇక సిగాచి ఫ్యాన్సీ ఫ్యాక్టరీకి సంబంధించిన ఎవరు యాజమాన్యానికి సంబంధించిన వారు అందుబాటులో లేకపోవడం, కంపెనీకి సంబంధించిన వివరాలను వెల్లడించకపోవడంతో కూడా సంబంధిత అధికారుల మీద ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత పెద్ద ఘటన చోటు చేసుకున్నప్పుడు సిగాచి కంపెనీ మానవతా దృక్పథంతో వ్యవహరించాలి. కనీసం కంపెనీకి సంబంధించిన వివరాలు కావచ్చు అందుబాటులో ఉండాలని లేకపోవడం మీద కూడా అసహనం వ్యక్తం చేశారు. ఇక సహాయక చర్యలకు సంబంధించి కూడా బృందాలు, అంటే వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు ఏ విధంగా స్పందిస్తున్నారు, దీనికి సంబంధించి రెస్క్యూ ఆపరేషన్ ఎవరు కీలకంగా బాధ్యత తీసుకొని మానిటరింగ్ చేస్తున్న వివరాలను కూడా అడిగి తీసుకునే ప్రయత్నం చేశారు. ఇక సంబంధిత అధికారులు ఇచ్చిన వివరాలకు సంబంధించి కూడా కొంత సీఎం రేవంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేసినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. దేశ చరిత్రలో ఇంత పెద్ద స్థాయిలో ఒక ప్రమాదం చోటు చేసుకున్నప్పుడు కంపెనీకి సంబంధించి కావచ్చు, కంపెనీ ప్రమాద ఘటనకు సంబంధించిన దారితీసిన పరిణామం సంబంధించి కూడా ఒక రిపోర్ట్ను అందించకపోవడం కూడా కరెక్ట్ కాదంటూ కూడా ఆయన అధికారుల మీద అసహనం వ్యక్తం చేసిన తెలిసింది. ఇక ఘటనకు సంబంధించి కూడా వెంటనే సహాయక చర్యలు కూడా ఎక్కడ ఆలస్యం చేయకుండా శిథిలాల కింద చిక్కుపోయిన రియాక్టర్ పేలిన ఏవైతే ఆ ప్రాంతం ఉందో ప్రాంతం పక్కన అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ తో పాటు మిగతా బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటి కూడా ప్రస్తుతానికి అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన G+2 భవనం పూర్తిగా కూలిపోయింది. కాబట్టి ఆ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను కూడా తెలుసుకోవాలి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.